హలో ఆల్, వెల్కమ్ టు డే 13 ఆఫ్ 30 డేస్ టాడ్లర్ యాక్టివిటీ ఛాలెంజ్. ఇవాల్టి యాక్టివిటీ వచ్చేసి స్టెమ్ యాక్టివిటీ, మ్యాజిక్ పేపర్ టాల్ యాక్టివిటీ. ఒక చిన్న రిక్వెస్ట్, మీకు కానీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మీలాంటి ఇంకొంతమంది పేరెంట్స్కి రీచ్ అవుతుంది. ఈ యాక్టివిటీ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే సెన్సరీ స్కిల్ డెవలప్మెంట్కి. అంటే వాళ్ళు టిష్యూ పేపర్ని టచ్ చేస్తున్నప్పుడు, వాటర్లో డ్రాప్ చేసి వాటర్ని టచ్ చేసినప్పుడు వాళ్ళకి ఒక సెన్సరీ యాక్టివిటీ లాగా హెల్ప్ఫుల్ అవుతుంది. వాళ్ళలో క్రియేటివిటీ అండ్ ఇమాజినేషన్ స్కిల్ కూడా డెవలప్ అవుతుంది. అండ్ ఇదొక స్టెమ్ లెర్నింగ్ యాక్టివిటీ. అంటే మనం టిష్యూ పేపర్ని వాటర్లో వేసినప్పుడు అబ్జార్ప్షన్ అండ్ కలర్ మిక్సింగ్ అనే ఒక సైన్స్ కూడా వాళ్ళకి అర్థమవుతుంది. యాక్చువల్గా బేబీస్కి చిన్నగా ఉన్నప్పుడు ఇది అర్థం కాకపోవచ్చు, బట్ వాళ్ళు అలా వేసినప్పుడు ఆ కలర్ లోపల ఉన్న కలర్ పైన కనిపిస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ యాక్టివిటీని. మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళలో సర్ప్రైజింగ్ సెన్స్ అనేది కూడా డెవలప్ అవుతుంది. ఎలా అంటే ఈ మ్యాజిక్ అన్ఫోల్డ్ లోపల ఒక లేయర్ కలర్ ఉంటుంది కదా, పైన జస్ట్ మనం డ్రా చేసి ఉంటాం బ్లాక్ కలర్ మార్కర్తో. మనం వాటర్లోకి వేయగానే లోపల ఉన్న కలర్ కనిపించినప్పుడు పిల్లలు చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతారు. సో వాళ్ళలో ఒక సర్ప్రైజింగ్ సెన్స్ కూడా డెవలప్మెంట్ అవుతుంది. అలాగే లాంగ్వేజ్ అండ్ స్పీచ్ డెవలప్మెంట్కి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ బాండింగ్ కూడా, అంటే ఎవరైతే యాక్టివిటీ చేపిస్తుంటారో త్రూఅవుట్ ద యాక్టివిటీ మాట్లాడుతుండడం వల్ల, ఇంటరాక్షన్ అవుతుండడం వల్ల బాండింగ్ కూడా డెవలప్ అవుతుంది. ఓవరాల్గా బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది ఒకలాంటి ఫన్ఫుల్ అండ్ ఎక్స్పెరిమెంటల్ యాక్టివిటీ అనమాట. ఫన్ఫుల్గానే ఉంటుంది, కొద్ది విషయాలు తెలుసుకోగలుగుతారు పిల్లలకి. ఒక బేసిక్ సైన్స్ ఎక్స్పెరిమెంట్ ఫౌండేషన్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. దీనికి చాలా సింపుల్, జస్ట్ టిష్యూ పేపర్ని తీసుకొని లోపల లేయర్లో మనం ఏదైతే డ్రా చేయాలనుకుంటున్నామో, లైక్ మీ పిల్లలకి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్, యానిమల్స్ ఏది ఇష్టమో అవి మీరు డ్రా చేయొచ్చు. లోపల కలర్ని ఫిల్ చేసేయాలి. పైన లేయర్లో మాత్రం బ్లాక్ మార్కర్తో అవుటర్ లేయర్ డ్రా చేయాలి. ఇది ఏమంటే వాటర్లోకి వేయడం వల్ల పిల్లలకి మామూలుగా పైన లేయర్ మాత్రమే కనిపిస్తుంది కదా, వాటర్లోకి వేయగానే లోపల ఉన్న కలర్ బయటికి రావడం వల్ల వాళ్ళు చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతారు. అంతే, ప్రిపరేషన్ కూడా చాలా సింపులే. చూడడానికి మనకి ఇది సిల్లీగా ఫన్నీగా అనిపించచ్చు, కానీ పిల్లలకి చాలా నచ్చుతుంది ఈ యాక్టివిటీ. అయితే మీరు తప్పకుండా మీ బేబీతో యాక్టివిటీ చేపించి చిన్న ఫోటో ఆర్ వీడియో నాతో షేర్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్లో. రేపటి యాక్టివిటీకి సెల్లోఫిన్ టేప్, లైక్ మనకు ఈ డెకరేటివ్ టేప్స్ వస్తాయి చూడండి, కలర్ఫుల్ టేప్స్, రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో ఇలాంటి టేప్స్, అది ఉన్నా తీసుకోండి. లేకపోతే మనకు సింపుల్గా బ్యాండెడ్ టేప్ ఉన్నా కూడా మనం కలర్ చేసుకోవచ్చు. ఏదో ఒకటి టేప్ అయితే తీసుకోండి రేపటి యాక్టివిటీకి. కలుద్దాం రేపటి డే 14 యాక్టివిటీతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.